కాన్స్పిరసీ చేస్తున్నాడా? సో 2 లైఫ్స్ మన 2 వీలర్లు వెళ్తుండే ఇద్దరు ప్రాణాలు మనకి ముఖ్యం, అవునా కదా? సో ఇద్దరు ప్రాణాలు ముఖ్యం కాబట్టి అమ్మ నాన్న బయలుదేరితే, లేకపోతే మీ అన్న అక్కయ్య ఇద్దరు బయలుదేరితే ఇద్దరికి హెల్మెట్ ఉండాలి. చాలామంది చనిపోయే దానిలో పిలియన్ రైడర్స్ అండి, వెనుక కూర్చొని వెళ్ళే వాళ్ళు చాలామంది చనిపోతూ ఉన్నారు. ఒకవేళ సడన్ బ్రేక్ వేసారని అనుకోండి, వెనుక కూర్చున్న వాళ్ళు, అది కూడా మహిళలు ఎలా కూర్చుంటారో ఒక సైడ్లో కూర్చుంటారు చాలామంది, ఇలా వెనక్కి పడిపోతే తల దెబ్బ తాకుతుంది, అక్కడికక్కడే చనిపోవడానికి అవకాశం ఉంది. ఇంకా చిన్నపిల్లలు ఒక 6-7 years ఉన్నారని అనుకోండి, వాళ్ళు 2nd standardలో ఉంటారు, 1st standardలో ఉంటారు. వాళ్ళకి అసలు చిన్న ఒక మచ్చ వస్తేనే మనము తట్టుకోలేకపోతాం, అవునా కదా? మంచిగా పౌడర్లు వేసుకుంటాము, మంచిగా కోమ్ చేస్తుంటాము, వాళ్ళకి ఒక 10 ఫోటో రోజు దిగుతాము, స్కూల్కి వెళ్ళాక ముందుకు దిగుతాము, వచ్చేటప్పుడు ఫోటోలు దిగుతాము, అంత చక్కగా చూసుకుంటున్న పిల్లలు బైకులు కూర్చుంటే మాత్రం హెల్మెట్ వేసుకోము. ఎందుకట్లా అంటే నానా బతికితే పర్వాలేదు, మధ్యలో కూర్చుంటున్న పిల్లలు చాలామంది చనిపోతూ ఉన్నారు. మన చట్ట ప్రకారం 4 సంవత్సరం కంటే ఎక్కువ ఉన్న పిల్లలు ఎవరైనా బైక్లు వెళ్తే వాళ్ళు హెల్మెట్ వేసుకోవాలి. చెప్తారా మీ వెళ్ళి? సో 4 years కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ హెల్మెట్ వేసుకోవాలి, లేదంటే నేను రాను చెప్పాలి. నేను బస్ ఎక్కి వస్తా, లేకపోతే ఆటో ఎక్కి వస్తా, లేదంటే కార్లు తీసుకెళ్ళు, నేను బైకులు మాత్రం ఎక్కా అని చెప్పాలి, రైట్? సో ఇవి బేసిక్స్. ఇంకా మనము బైక్ తీసేటప్పుడు మంచిగా ఎయిర్ ఉందా ముందు టైర్లో, వెనుక టైర్లో ఎయిర్ సఫిషియెంట్ ఉందా, ఇన్ఫ్లేషన్ సరిగా ఉందా అని చెక్ చేసుకోవాలి. దానిలో కూడా చాలామంది టైర్ బస్ట్ అవ్వడము, పంక్చర్ అయ్యి ముందు బండితో పడిపోవడము అలాంటివి చూస్తూ ఉన్నాం. అలాగే బ్రేక్, సడన్ బ్రేక్ వేసేటప్పుడు ఫ్రంట్ బ్రేక్ మాత్రం చేస్తూ ఉన్నారు. చేసేటప్పుడు ఏమవుతుంది, ఒక 10 feet to 20 feet అవతలకి వెళ్ళి పడుతున్నారు, అక్కడ వేరే ఏదో వెహికల్ వస్తున్నాయి, అది ఎక్కేసి అక్కడ చనిపోతూ ఉన్నారు. సో బ్రేక్ వేసేటప్పుడు సడన్ బ్రేక్ వేయకుండా 2 బ్రేకు సేమ్ టైంలో సైమల్టేనియస్గా అప్లై చేయాలి. ఇంకా బ్లైండ్ స్పాట్లు ఓవర్టేక్ చేస్తూ ఉంటారు 2 వీలర్లో. లారీలు, పెద్ద లారీలు వెళ్తూ ఉంటారు, వీళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా వెళ్ళి ఓవర్టేక్ చేస్తూ ఉంటారు. ఏమవుతుంది, అక్కడ లారీలు కూర్చుంటున్న డ్రైవర్కి కనపడదు మీరు ఒకరు వస్తున్నారని. లేకపోతే పెద్ద బస్సు వెళ్తుంది, పెద్ద బస్సు లెఫ్ట్ సైడ్ నుంచి మీరు ఓవర్టేక్ చేస్తే అక్కడ వారికి కనపడదు, వాళ్ళు సడన్గా లెఫ్ట్కి వస్తే మీరు మధ్యలో ఇరికిపోతారు. ఇంకా చాలామంది ఫాస్ట్ లేన్లు ఈ రైట్ ఎండ్లో వెళ్తూ ఉంటారు, మిడిల్ లేన్లో 2 వీలర్లు మీరు ట్రావెల్ చేస్తే సేఫ్గా ఉంటారు. రియర్ వ్యూ మిర్రర్స్ చాలామందికి ఉండవు. రియర్ వ్యూ మిర్రర్ ఉంటే మనకు తెలుస్తుంది, లెఫ్ట్ టర్న్ వెళ్ళేటప్పుడు, రైట్ టర్న్ వెళ్ళేటప్పుడు వెనుక నుంచి ఎవరైనా వస్తున్నారా లేదా అనేది మనం చూసి వెళ్తుంటాం. ఇవన్నీ చిన్న చిన్న సూచనలు పాటిస్తే చాలా ప్రాణాలని మనం కాపాడవచ్చు. అలాగే ఇండికేటర్స్ పనిచేయదు, ఇండికేటర్స్ పనిచేయని ఇండికేటర్స్తో వాహనాలు నడుపుతూ ఉంటారు. వెనుక వచ్చే డ్రైవర్స్కి మీ ఇంటెన్షన్ తెలియదు, మీరు ఎక్కడ వెళ్ళాలని అనుకుంటున్నారు, యూటర్న్ తీసుకుంటారా, రైట్లు వెళ్తారా, లెఫ్ట్లు వెళ్తారా తెలియదు, కాబట్టి వాళ్ళు వచ్చి గుద్దడానికి అవకాశం ఉంది. ఆ సేఫ్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. ముందు వెళ్ళే వెహికల్కి మొన్ననే త్రోలి చౌకీలో ఒక సీసీ ఫుటేజెస్ చూసినాం. కరెక్ట్గా ఆయన ఏం లేదు, ఓవర్టేక్ చేయడానికి వెళ్తున్నారు, లైట్గా బ్రేక్ వేసాడు, పడిపోయాడు, లారీ బస్సు ఎక్కేసింది, అక్కడికక్కడే చనిపోయాడు. కానీ దాని ఒక కాన్సిక్వెన్స్ చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. మేము లాస్ట్ మంత్ ఒక హోంగార్డ్ ఆఫీసర్ని కోల్పోయినాము. ఆయన కూడా పోలీస్ ఆఫీసర్గా ఉండి హెల్మెట్ వేసుకోలేదు కాబట్టి చనిపోయారు. ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి, ఫ్యామిలీ పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీకు తెలిసిన వాళ్ళకి, మీరు ప్రేమిస్తున్న వాళ్ళకి, మీ అమ్మ నాన్నకి, మీ అక్క చెల్లెలకి అందరికీ ఈ చిన్న చిన్న సూచనలు చెప్పాలి, అది పాటించేటట్టు చూసుకోవాలి. లేకపోతే ఊరుకోదు. రోజు మార్నింగ్ ఆ పాప తీసుకెళ్ళి ఇచ్చేటట్టు